శుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యం ఆడబడుతున్న దేవా నీకు వెళ్ళేది వందనములు స్థుతులు స్తోత్రం చెల్లించుతున్నాను. అలా ఈ శుక్రవారం రోజునైనా నీ సన్నిధానంలో చేరి మేము నేను ధ్యానించిన విధానం బట్టి నీకు వెళ్ళేది వందనములు స్థుతులు స్తోత్రం చెల్లించుతున్నాను. అదేవిధంగా నేను పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థించటం ద్వారా వాక్యంలోని మర్మములను మాకు వినిపించిన విధానమును బట్టి నీకు వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుతున్నానయ్యా. అదేవిధంగా యేసయ్య మేము అనుకునే విధంగా ప్రభా ఇక్కడ మమ్మల్ని రక్షించిన విధానంలో బట్టి నీకు వెళ్ళలేని వందనములు. నీ తలంపులు మా తలంపుల బట్టి కాదు, మా తలంపులు నీవి తలంపుల బట్టి కాదని సేవించిన నాయన నీ చిత్తంలో ఈరోజు మేము ఇక్కడ ఉండాలని నిర్ణయించిన ప్రణాళికను బట్టి నీకు వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రము చెల్లించుతున్నాను. యేసయ్య ఇద్దరు నీకు వాళ్ళు చెప్పిన విధముగానైనా నీ శిలువ శక్తిని బట్టి నేను వాటి యొక్క విలువని బట్టి నీకు వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రములు. దేని వలనను మాకు రక్షణ కలుగుదనైనా నీ నామం వలన మాకు రక్షణ కలిగినని నేను నిర్మాణించుకుని విశ్వాసంతో నీ వేదికను భాగ్యం నేను నీతో మాట్లాడే విధానమును మాకు నేర్పించండి. అదేవిధంగా కొడుకున్న ప్రతి బిడ్డను వేదికగా ఆశ్రయించండి. నేను మీరు స్థిరముగా ధైర్యముగా విశ్వాసంతో నేను అనేక శోధనలు ఎదుర్కొనేటప్పుడు నేను మీ శిలువ శక్తిని దయచేసి దేవుడు అని వేడుకుంటున్నాను. గొప్ప కాపాడుతూ బలపడుతుంది. నేను అదేవిధంగా ఇక్కడ నేను వేరే స్థలం అయితే నేను ఇక్కడ చిన్న వారైతేనేమో వచ్చిన ప్రతి బిడ్డలు చిన్న బిడ్డలు జగనస్తులు అందరినీ వేరుగా ఆశీర్వదించే దేవుడు అని వేడుకుంటున్నాను. నేను మీ పరిణామం కొండ మీద పట్టణం అరవిందకు రబ్బ ఆశీర్వదించే దేవా నీకు వెళ్ళి వందనములు స్తుతులు స్తోత్రములు. అనేకులు ప్రభ ఈ వీటి ద్వారా నేను స్వస్థత పొంది నేను నీ నామమును ప్రకటించే బిడ్డలుగా మీకు తీర్చిదిద్దే వాటిని దయచేసి దేవుని వేడుకుంటున్నాను. వాటిని చెప్పిన బిడ్డను ఆశీర్వదించండి. నేను బిడ్డకుడి ఎడమ ముందు వెనుకను ఆవరించండి. ఆమె ఆలోచనలు అన్నింటినీ సఫలం చేసే దేవాన్ని వందనములు. అదేవిధంగానైనా మా చూపులు తలంపులు ఆలోచనలు మీకు ఒకవేళ అంగీకారం కాకపోతే మరి ఒకసారి ప్రభ నీ సన్నిధానంలో మేము మోకరించి ఈ యొక్క సహవాసంలో పాల్గొనే ధన్యత మాకు దయచేసే దేవుడు నేను పంపిన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రయాణం చేసినట్టండి మరి ప్రయాణంలో మీకు తోడుగా ఉన్న ప్రార్థించుకుంటాను. మీకు స్తుతి స్వతంత్రి పైన శుక్రవారం తండ్రి ఎంతో తండ్రి దూరం నుండి వచ్చినారు. కర్నూలు నుండి తండ్రి అలాగే తండ్రి ఇంకా దూరం ఊర్ల నుండి కూడా వచ్చినారు తండ్రి. వారందరినీ కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. తండ్రి వారు మరి తండ్రి నీ సన్నిధానానికి రావాల్సిందిగా నేను కోరుకొచ్చున్నాను తండ్రి. అందరూ వచ్చి తండ్రి నిన్ను స్తుతిస్తూ తండ్రి వారి ఇంట్లో ఎంతో మేలు కలుగుతుంది తండ్రి. అందరూ తండ్రిని మందిరంలో రావడానికి మీరు కృపను దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి వృద్ధులకు తండ్రి మీ శక్తిని దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ వరకు తండ్రి మీ జ్ఞానం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి చలి బిడ్డలకు తండ్రి మీ కృపను దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మీ జ్ఞానం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. వారి తండ్రి ఇంకా చిన్నప్పటి నుండి తండ్రి నీలో ఎదగడానికి వారికి కూడా కృప సందేశమని ప్రార్థించుకుంటున్నారు. అలాగే తండ్రి ఇంకా చలి బిడ్డలు కూడా రావడానికి మీ కృపను దయచేయమని ప్రార్థించుకుంటుందండి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే తండ్రి ఇంకా వచ్చే వారి తండ్రి త్వరగా మీ మందిరంలోకి రావడానికి మీ కృపను దయచేయమని ప్రార్థించుకుంటున్నాను. మీకు స్తోత్రం మీరు నా ఆయన నమ్ముకొని చెప్పిన తండ్రి మీకు దాన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మేము మరణం వరకు తండ్రి నమ్ముకుంటే మాకు జీవకి కావలసిన తండ్రి మాకు సెలవిచ్చిన తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకొచ్చినాం తండ్రి. మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంలో వర్ధిల్లదు కనుక తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకొచ్చినాం తండ్రి. సాధారణ ప్రియులని తండ్రి మా జీవితంలో లయపరచడం ప్రార్థించుకుంటాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకొచ్చినాం తండ్రి. మన కాల సమయం అంటారే మీ మనంలోకి వచ్చే దాన్ని ఇచ్చి ఆశీర్వదించమని ప్రార్థించుకుంటాను. మీకు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ధర్మేశ్వరి తండ్రి శుభప్రసవం దయచేసిన తండ్రి మీకు దాన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. చని బిడ్డలు తండ్రి మందిరంకు
తీసుకొని వచ్చినందుకు తండ్రి మీరు ఎంతగానో వారి మీద తండ్రి మీ కృపను సరళపరిచినారు తండ్రి. అందువరకు తండ్రి మీకు తీస్తూ క్షమించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి స్కూల్లోకి వెళ్తున్న వారిని కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మా రాకపోకలైన తండ్రి మీరే మాకు తోడుగా ఉన్నామని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మీకు తీసుకోవడం చదివించుకుంటున్నాం తండ్రి. మేము చదువులోనే కాదు తండ్రి మీలో కూడా ఘనంగా ఉండడానికి కృపను దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మీకు తీసుకోవడం చదివించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి మనను ప్రార్థన ఎంతమంది తండ్రి వ్యర్థంగా సమయంలో పాడు చేస్తున్నారు తండ్రి. వారందరినీ కూడా గడిపించి చెప్పమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మీకు తీసుకోవడం చదివించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి చీని ప్రార్థన యేసుక్రీస్తు శక్తి నామమున అడిగి పొందుతున్నాం తండ్రి. ద్వారా పలికించిన 1వ అధ్యాయము 10-11 మాటలు చదువుకుందాం. హోషేయ భక్తుడు ద్వారా దేవుడు పలికినటువంటి మాటల్లో నుంచి 1వ అధ్యాయము 10-11 మాటలు. ఇశ్రాయేలుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రము ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలములనే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకుని తమ పైన నొకరిని ప్రధానిగా నియమించుకొని తామున్న దేశం నుండి బయలుదేరుదురు. ఆ యజ్రెయేలు దినము మహాప్రభావము గల దినమగును. దేవుడి యొక్క లేఖన భాగాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వాక్యం ప్రకటిస్తున్నారు కానీ నా ప్రభా గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్లు సంఘాల నుండి సంఘాలను పాడు చేస్తున్నారు తండ్రి. అలాంటి వారిని గద్దించి బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నీ పిల్లలు ఎక్కడ నా ప్రభా నా తండ్రి నా ప్రజలు కావాలని చెప్పారో అక్కడనే మీరు తలగా ఉంచబోతున్నందుకు మేము స్తుతిస్తున్నాం. నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అని మీరు సెలవిచ్చారు దేవా. నా ప్రభా కరుణాపీఠంలో ఉంచుచున్న వారిని బెదిరించున్న వారందరినీ వారి ఇంట్లో వారి ప్రాంతంలో వారి వీధుల్లో వారి దేశంలో నా ప్రభా తలరాలుగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. అపోస్తుల కార్యంలో మీరు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినటువంటి తండ్రి మీ బిడ్డలందరూ కూడా మీ ఏ అధికారం ఉందో అదే అధికారం మీరు ఇచ్చారు. అందుకే వాళ్ళు భూమిని తొలగింపు చేసే వారిగా మీరు తయారు చేసినందుకు మేము స్తుతిస్తున్నాం. దేవాని పరిశుద్ధాత్మ శక్తి అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు ఒకటిగానే ఉంటుందండి. స్తోత్రం. ఎవరి విశ్వాసం బట్టి, ఎవరి ధైర్యం బట్టి, ఎవరి సాహసం బట్టి, ఎవరి సామర్థ్యం బట్టి మీ ఆత్మ కార్యక్రమం జరిగిస్తున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా మీరు చేసే అనేకమైన మేలులు, ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారాలు, వింత కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అలాగే నా ప్రభావం ప్రార్థన చేయమని ప్రతి ప్రార్థన విన్నపం నీ కరుణా పీఠంలో ఎత్తిపడుతున్నాం. సహోదరి మేరీ నా ప్రభావ సురేష్ మరి ఆమె కుమారుడు కూడా బలహీనతలో చేపడి మానసిక క్షుద్ర శక్తుల నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. దానిలో నా భయం అలజడి కలవరం వేస్తూ నామలో లయపరచమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది నా ప్రభావం అతని చెడ్డ ఆలోచనతో నా ప్రభావం అమ్మాయి పైన చేసే ప్రతి ప్రయోగాలు ఏ సమయంలో గర్తించమని ప్రార్థిస్తున్నాం. దైవజనులని చెప్పుకొని నా ప్రభా తండ్రి భయంకరమైన చీకటి జీవితంలో ఉన్న వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా ఎంతో కాలం వారి పాప క్రియలు జరిగో ప్రభా మీరు తగ్గించి అగ్నిగా ఉంటున్నారు. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీరు న్యాయకర్త అయిన దేవుడు, మీరు చూచుతున్న దేవుడు. దేవా న్యాయం విచారించి న్యాయం విధించడం గురించి బోధింపకూడదు అని చెప్పారు. కానీ బోధింపకూడదు అని చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువ దేవుడి వాక్యం ప్రకటించడమే కాకుండా మేము మీకు చెప్పాం కదా ఖండితంగా మేము కొన్ని రూల్స్ పాటిస్తున్నామంటే మీ రూల్స్ కాదు మాకు కావాల్సింది. మాకు ఎవరి రూల్స్ కావాలా? దేవుడి మాట వినడం ముఖ్యమా, మీ మాట వినడం ముఖ్యమా? మీరు పరిచయం అంటున్నారు కదా, మీరు యాజకులు అంటున్నారు కదా, మీకు సత్యం కదా, శాస్త్రం కదా, మీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, మరి ఏంటంటే మీరే చెప్పండి అన్నారు. చిక్కిపోయింది. మీరే చెప్పండి అన్నారు. దేవుని మాట అంటే వాక్యం. వాక్యము పేతురు నోట వచ్చింది. పేతురు నోటి నుంచి వచ్చిన వాక్యంలోకి 3,000 మంది మార్చబన్నారు. 5,000 మంది పరిశుద్ధాత్మతో శక్తితో నింపబన్నారు. మరి ప్రధాన యాజకులైన మీ నోట ఇదే వాక్కు వస్తే ఎంతమందికి మార్పు వచ్చింది అంటే ఆన్సర్ లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే నామకం వస్తే చాలా మంది సేవ అనుకొని వస్తారు. వాళ్ళకి నిజమైన సమర్పణ ఉండదు. అలాంటి వాళ్ళంతా బయటపడతారు. నేను అందుకనే ఎప్పుడు కూడా రిట్రీట్కు
నాకు మంచిగా అనుభవం ఉండి వాళ్ళ క్యారెక్టర్ తెలిసిన వాళ్ళనే పిలిపిస్తాను కదా, మరి వేరే వాళ్ళని పిలిపించాను. నాకు అనుసంధానమైన వాడు 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఆత్మీయంగా మేము ఎదిగి మచ్చ లేని జీవితం కలదు ఉంటేనే వాళ్ళని పిలిపిస్తాం. ముక్కు ముఖం తెలియని వాళ్ళు పిలిపించి 50,000 60,000 వాళ్ళు కంట కొడుతుంటారు. దేవుడు లెక్క చెప్తారు ఖచ్చితంగా. ఎంతో మంది కన్నులో ఆత్మ సంబంధులు చాలా మంది ఉన్నారు మన చుట్టుపక్కల ప్రాంతంలో. వాళ్ళని పిలవాలి. ఇక్కడ ఆత్మీయంగా ఉన్నటువంటి పేతురు యోహానును చెప్పకుండా చేయాలని ఎంత ప్రయత్నించారు, కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు, దేవుడు మాకు శక్తిని ఇచ్చాడు, దేవుడు మాకు ఆయన హస్తం మాకు తోడుగా ఉంది కాబట్టి మేము ధైర్యంగా ప్రకటించగలుగుతుంది అని వాళ్ళు సాక్ష్యం చెప్తారు. సాక్ష్యం ఇచ్చే ఆత్మ మనపక్షంగా సాక్ష్యం చెప్తాడు. ఇక్కడ కూడా హోషేయ ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, నీతిగా నిజాయితీగా యథార్థంగా పాపం లేని నిర్దోషమైన జీవితం హోషేయ. అలాంటి హోషేయను తండ్రి అయిన దేవుడు నువ్వు పోయి ఒక వ్యభిచారం చేసుకో అంటే ఎంత గుండె పగిలిపోయి ఉంటుంది. కానీ దేవుడి మాటకి ఏం చేయాలి? ప్రభా వ్యభిచారైనా కూడా ఆమెను శుద్ధి చేసి నాకు ఇస్తాను, నాకు తెలుసు, నేను వింటా, నో అని చెప్పాల. మనం బ్రతుకులు ఎలా ఉన్నాయని చెప్పండి. ఎన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా వ్యతిరేకించుతాం. తిరుగుబాటు మంచిది కాదు, వ్యతిరేకత మంచిది కాదు. అసలు ఇది ఎవ్వరూ ఒప్పుకోరు ఈ విషయం. పరిశుద్ధులు ఎట్టి పరిశ్రమ మేము చావాలన్నా చేస్తాం, కానీ వ్యభిచారం చేసుకోమంటారు నిజమైన పరిశుద్ధులు అయితే. కానీ కొంతమంది దైవజనులు భయంకరమైన నీచ కార్యాలు చేసి నాకు ఏడ్చుకుంటా వాళ్ళు మా కోసం ప్రేట్ చేయండి అని ఈ మధ్య పంపించింది. నేను కొందరికి పంపిస్తాను, మీరు కూడా ప్రేట్ చేయండి. ఒక అమ్మాయికి ఒక అమ్మాయిని ఎంతగా మానసిక స్థితికి తీసుకొచ్చాడు ఒక పాస్టర్ నంద్యాల నుంచి వాళ్ళని పిలిపించినారు మన వాళ్ళు. చూడండి, జనాలను పిలిపిస్తారు. అయితే వాళ్ళ గురించి పేపర్లో వేసి వాళ్ళ ధర్నా చర్చి దగ్గర. ఎంత బాధగా ఉంటారు. అన్యులకి ఎలా ఉంటుంది? అన్యులు మారాలంటే వీళ్ళ బ్రతుకులు ఇలా ఉంటే మారడానికి ఎలా వస్తారు? వీళ్ళనే కాదు, పూజాలైనా చాలా మంది అలాగే ఉన్నారు. అందుకే నేను చెప్పేది ఏమంటే ఎవరి వ్యక్తిగత భక్తి వాళ్ళకే, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళతోనే సహవాసం చేయండి. అది మీ కాన్ఫిడెన్స్ తెలిస్తేనే, తెలకుండా చేయకూడదు. దాన్ని అడిగితే ఆ పిల్లలు కూడా బుద్ధి లేదు అంటానే. అదే అంట కాలేజ్ చేసిన వాళ్ళు, నువ్వు ఒక్కదాని ఎందుకు వెళ్ళినామో నేను ఎన్నిసార్లు చెప్తా. కాలేజీ పిల్లలు కూడా మీరు ఒంటరిగా మీ రికార్డ్స్ కోసం వెళ్ళొద్దని నేను చెప్పాను కదా మమత. మీరు ఎప్పుడైనా కానీ ఇంటర్కి వచ్చినారంటే ఖచ్చితంగా చెప్తాను నేను, ఒంటరిగా మీరు మీ రికార్డ్స్ కరెక్షన్కి వెళ్ళొద్దు. ఇద్దరు కూడా వెళ్ళొద్దు, 5-6 మంది కలిసి వెళ్ళండి. రికార్డ్ కరెక్షన్ కలిపి చాలా కథలు జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఆడపిల్లల ముందు జాగ్రత్త ఉండాలి. వాళ్ళు ఎంత పనికి మారుతున్నా కానీ మన భద్రతలో మనం ఉండాలి. అక్కడ ఇంకా 2-3 వస్తే తప్ప పోవాలి. ఒక్కటి పిలిచారు కదా అని పోలేని వాళ్ళు. అందరి దైవజనులు నమ్మకూడదు, ఎందుకంటే గొర్రె చర్మం ధరించుకున్నారు, దేవున తోడేది. కానీ ఈ హోషేయ అలాంటి వాళ్ళు కాదు, ఎంత పరిశుద్ధి. యెహోషువ మనం చూస్తే తర్వాత జోషువ, వీళ్ళంతా పరిశుద్ధలో వాళ్ళు మంచిగా ఆరితేరినటువంటి వాడు. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలో చరిత్రను అసహించుకొని విసర్జించే రోషం గల దేవుని బిడ్డగా, క్రీస్తు ఖైదుగా, క్రీస్తు సాక్షులుగా, క్రీస్తు ప్రతినిధులుగా వాళ్ళు ఉన్నారు. సైనికులు అంటే ఈ లోకమైనటువంటి బంధకాలన్నీ విడిపించబడి ప్రత్యేకించబడి సైన్యంలో చేరాలి. అలాగనే దేవుని సేవకులు అంటే ఐహికమైన సంబంధమైన విచారములు, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగి ప్రభు సేవలో చేరాలి. ప్రభు సైనికులు అంటే ఆషామాషి కాదు, దేవుని యొక్క చేత పంపబడినటువంటి వ్యక్తి హోషేయ. చిన్న ప్రవక్త, ఒక మంచి ప్రవక్త, వాళ్ళ పేరెంట్స్ నుంచి మంచి జీవితాన్ని కలిగిన వ్యక్తిని ఈ యొక్క హోషేయ. బీసీ అంటే 710 బీసీ అంటే యేసు ప్రభుల వారికి అక్కడ మనం చూసినట్లయితే ప్రవచనాలు 710 సంవత్సరాల క్రితంలో హోషేయ ప్రవచనాలు ప్రవచించాడు. ఆయన ఏ కాలంలో ఉన్నాడంటే ఇక్కడ తేలిగా రాయబడింది 4: ఉజ్జియా, యోతాం, ఆహాజు, హిజ్కియా. వీళ్ళందరి గురించి మీరు తెలుసుకోవాలంటే నేను మధ్యాహ్నం చెప్పిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకు రెఫరెన్స్ ఒక్కరు చెప్తాను, మీరు చూసుకోండి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 1వ వచనము 15 నుంచి 21 దాకా చదివితే, ఈ ఉజ్జియా దేవునికి విరోధమైన విధానంలో దేవుని మందిరం నాదిలే, నా ఇష్టం అని అనుకొని అన్ని అగ్ని తీసుకొచ్చి కుష్టు వ్యాధితో చచ్చే వరకు రోగం దేవుని
మహిమ నిమిత్తం వచ్చే రోగాలు వస్తాయి, పోతాయి. కానీ దేవుడు ఉగ్రతగా వచ్చేవి పోవు. అంతే. అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో కూడా నీవు కపటమైన మనసుతో ఉన్నావు, నీ హృదయం దేవుడి ఎదుట సరైనగా లేదు, కాబట్టి నీ హృదయాన్ని మార్చుకో, తిన్నని మార్గములను చెడగొట్టుగా మానవు అని అక్కడ ఆ వ్యక్తిని గద్దించినట్టుగా మనం చూస్తాం. ఆ అధికారిని ప్రలోభ పెట్టి అధికారిని తన వశం చేసుకుని బాగా డబ్బు రావాలని అనుకున్నాడు. అయితే పౌలు పరిశుద్ధాత్మ ద్వారా అతని హృదయం అతనికి అర్థమైపోయింది. అదే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఇంకొక సహోదరుడు తప్పు చెప్పంగానే పేతురు గర్జించాడు, నీకు దేవుడు ఉగ్రత వస్తుంది అంటే శాపం కాదు, వాక్యానుసారంగా చెప్పాడు. వెంటనే పశ్చాత్తాపన్నాడు, వాళ్ళతో కలిసి సేవ చేసి మళ్ళా ఏమన్నాడంటే మీరు నా కోసం ప్రార్థించండి అన్నాడు. ఎంత మంచి తగ్గింపు! ఇక్కడ ఈ ఉజ్జయ అలా చేయలేదు. అలాగనే యోతాము కూడా 27వ అధ్యాయం 1-5 దాకా వాళ్ళ నాన్న నచ్చిన మార్గం దాకా మంచిగానే ఉన్నాడు అతను. తర్వాత ఆహాజు 28వ అధ్యాయం అంటే 2వ దినవృత్తాంతంలో 28వ అధ్యాయం 3వ వచనం చదువుకోండి. ఆయన చేసినవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. తర్వాత మనం చూస్తే అక్కడ ఎలుషా ఒక తల్లి మంచిగా తన కుమారుడు పెంచినట్టుగా కూడా మనం చూస్తాం. తర్వాత 29వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 29 1 నుంచి మీరు 7 దాకా చదివితే అక్కడ హిజ్కియా విషయాలన్నీ మనకు తెలుసు. హిజ్కియా దేవునికి విరోధంగా మరి తను ఆశీర్వదించబడిన తర్వాత విశ్వాసఘాతకుడై దేవుని మహిమపరచకుండా దేవుని గణపరచినందుకు మరలా దేవుని యొక్క ఉగ్రత తన వంశము ఉగ్రతకు గురైతుంది. వాళ్ళే నపుంసకుల దానియేలు వీళ్ళంతా వాళ్ళ యొక్క మరి వంశీకులందరూ కూడా చెరలోకి బబులోను చెరలోకి నపుంసకులుగా వాళ్ళు చేయబడతారు. కారణం హిజ్కియా చేసిన మేళను మర్చిపోయి విశ్వాసఘాతకుడు అయిపోయి దేవుడు అంతగా తనకు ప్రాణభిక్ష పెట్టి అంత ఐశ్వర్యాన్ని ఇస్తే అదంతా మనుషులకు చూపించాడు, కానీ ఇది దేవుడు నాకు ఇచ్చింది అని చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది వాళ్ళ నలుగురు రాసిన యొక్క విషయం. ఇక్కడ మనము ఈ యొక్క పురుష దగ్గరికి వస్తే వ్యభిచారం స్త్రీని పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, యేసు ప్రభువు వారు పరిశుద్ధుడైన భయంకరమైన మనం చేసే పాపాలన్నీ, అది దొంగతనం, వ్యభిచారం, తర్వాత దేవునికి విరోధమైన మాంత్రిక దుష్ట శక్తులు, నక్షత్ర జాతులు ఏమేమి ఉన్నాయి, పాపము మార్గాలన్నీ, క్యాష్మోరా ప్లేగలంట, చాతాను సంబంధమైన క్రియలన్నీ చేసే వారి నుంచి విడిపించడం కోసం యేసయ్య పరిశుద్ధమైన తన శరీరాన్ని పాపంగా మార్చుకున్నాడు. శాపగ్రాహి అయిన మన శాపాన్ని తొలగించడానికి, మన పాపాన్ని తొలగించడానికి, మనలో ఉన్నటువంటి చీకటి శక్తులను తొలగించి మనల్ని వెలుగు బిడ్డగా సత్య మార్గంలో, జీవ మార్గంలో, నీతి మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, ఆయనకు ఇష్టమైన మార్గంలో పునరుద్ధాన శక్తితో నింపబడిన యేసయ్య పాపమును చంపివేసి పాపమును సమాధి చేసి పునరుద్ధాన శక్తితో ఆయన లేచి సజీవుడిగా నిరంతరం జీవించేవాడుగా నిరంతర ఆత్మగా ఉండి మనను నిరంతరం పరిశుద్ధతలో జీవింప చేయాలని ఆశపడ్డాం. అది ఆయన శిలువ శక్తి, అది ఆయన శిలువ విలువ. ఆ శిలువ శక్తిని, శిలువ విలువని తెలుసుకున్న వారు ప్రకటించకుండా ఉండలేదు. అందుకే అంటాడు పేతురు యోహాను, మీరు ప్రకటించవద్దు అంటే మేము ప్రకటించకుండా ఉంటామా? ఇంకా ఎక్కువ ప్రకటిస్తాం. దేవాలయంలో పోయి వాళ్ళు ప్రకటించాం. ఎన్ని చెప్పినా కూడా మన మందిరానికి పోయి మన ప్రాణం చేసుకొచ్చిందే, మన వాక్యం చెప్పుకోవాల్సి వస్తే వెళ్ళాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధానంలో ప్రతి ఇంట రొట్టె విరిచి వాక్యంను విరిచి ప్రతి వచనాన్ని అర్థమయ్యే విధానంలో వాళ్ళకి చెప్పి వాళ్ళని సరిదిద్దారు. కాబట్టి వాళ్ళందరూ ఏమన్నా అంటే నేను ఇప్పుడు ఏం చేయాలన్నా వాళ్ళ తప్పులన్నీ గర్తించేసరికి పేతులు గుండె కదిలిపోయింది. మా తప్పులన్నీ ఎదుగుతున్నారా, మా గుండెలో గుణుకోలాగా చేస్తున్నారా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నా. మేమేం చేయాలి? మారు మనసు పొందండి, పాపపు క్రియలు విడిచండి. మొదటి ఉన్న పాపపు జీవితం, అక్కడున్న అహంకారం, ద్వేషం, కక్ష, ఈర్ష్య, పొగ, దేవునికి విరోధమైన నిన్ను నీవే హెచ్చించుకునే జీవితం, నేనే వాక్యం చెప్తాను, నేనే ప్రాణం చేస్తాను, నేనే పాడతాను, అదంతా తీసేసాయి. మనం అందరము ప్రభును ప్రకటించాలి. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరూ విశ్వసించి అందరూ ప్రభును ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు యోహాను ఇద్దరు ప్రకటించారు.
వాక్యం తేరగా మీరు చదువుకోండి. అలాగా హోషేయ యేసు ప్రభు వారికి గుర్తుగా ఈ పాపం చేసేటటువంటి స్త్రీని చేసుకొని తండ్రి అయిన దేవునికి పాపము పోగొట్టి ఆ పిల్లలు శుద్ధమైన పిల్లలుగా తయారు చేయడం కోసమే వాళ్ళని చేసుకోమంటారు. వాళ్ళలో మొదటి వారి పేరు ఎగ్జైల్ అని పేరు పెట్టారు. అది ఏంటంటే రక్త దోషం. ఆ రక్త దోషం ఏంటి అంటే ఇక్కడ నాబోతు యొక్క రక్తాన్ని నాకుల ద్వారా ఎక్కువ వాళ్ళు ఎగ్జైల్ను చంపేసి దాని రక్తం కుప్పలు నాకాయని ప్రవచనం. అందుకనే 2వ రాజులో 9వ అధ్యాయంలో తేలిక అక్కడ ఉంది. 2వ రాజులు 9 మీరు చదివితే 30 నుంచి 37 దాకా మీరు చదవండి. అక్కడ దాని శిక్ష అది ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అందుకే ప్రకటన 2వ అధ్యాయంలో దానికి మారు మనసు పొందడానికి సమయం ఇచ్చింది, కానీ అది ఏం చేస్తుంది? మార్పు పొందదు. దాని బతుకంతా వేరే వాళ్ళకి కావాలి. కష్టపడి సంపాదించుకోదు, వేరే వాళ్ళని దోచుకునే నేచర్. అలాంటి వాళ్ళను దేవుడు ఎప్పుడు క్షమించడు. క్షమాపణ అన్నది లేదు. అందుకని అసలు క్షమాపణ కోరే ఆలోచన కూడా లేదు. అది అక్కడ రాయబడింది. ఆ తర్వాత 2వ వారికి మరణం. ఆమె గర్భవతి కుమార్తెను కన్నప్పుడు ఆమెకు లోను అంటే జాలి నొందనిది. జాలి నొందనిది అంటే క్షమించను. అందుకే ఇర్మియాలో మీరు ప్రార్థన చేస్తా నేను క్షమించాను. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినలేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పి వచ్చారు, వినలేదు కదా. కాబట్టి చెయ్యొద్దు వాళ్ళ కోసం ప్రార్థన. బలముగా ప్రార్థించడానికి వాక్యములకు లోబడాలి. వాక్యానుసారంగా బతుకులు సరిదిద్దుకోరు. మార్పు అనేది లేదు. పాపం వెంట కోపమును కూర్చుకుంటున్నారు. పాపం అనే కొండలు పెరిగిపోయాయి. ఆ పాపపు కొండలను ఛేదించే అవకాశం వస్తుంది. వాళ్ళ పాపము ఎంతవరకు చేయాలనో అంతవరకు దేవుడు మౌనంగా ఉండి హఠాత్తుగా వారిపై ఉగ్రత కుమ్మరిస్తాడు. ఆదికాండం 14 మీరు చదువుకోండి. ఆ యొక్క దేవుని పిల్లలు బాగు పెంచిన వారి యొక్క పాపపు శిక్ష ఆ కాలంలో వాళ్ళ పైన భయంకరంగా కుమ్మరింపచేస్తాడు దేవుడు. చెప్తాడు అక్కడ, మిమ్మల్ని బాగు పెట్టిన వాళ్ళని నేను వదిలిపెట్టాను, ఎప్పటికైనా వాళ్ళకి శిక్ష వస్తుంది. ఇప్పుడు వచ్చింది కదా. ఇరాన్ వాళ్ళు ఎంతగా బాధ పెట్టారు దేవుని పిల్లలు. వాళ్ళు అనుకోలేదు మాదే రాజ్యం మేమే రాజ్యం అని విచ్చలవిడిగా కోపం చేశారు. మంచినీళ్ళగా కోపం చేశారు. మంచినీళ్ళు ఎలా తాగుతారో అలా ఇష్టం వచ్చాక మనం ఎప్పుడు పోతే అప్పుడు తాగుతాం చూడు, అలా. దాని శిక్ష ఫలమే ఇప్పుడు భయంకరం. కానీ వారి పాపములకు ప్రపంచం అంతా బాధతో మురుగుతుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు ఏ దేశం పైన ఏ బాంబు అవుతుందో తెలియదు. అందుకే మనం ఈ రోజున మనం రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. ఉన్నప్పుడే వాక్యాన్ని సమకూర్చుకొని దేవుని రాజ్య వారసులు కావాలి. నేను అందుకే మీకు పదే చెప్పాను. ఉన్నప్పుడే చెప్తాం, చనిపోయిన తర్వాత చెప్పలేము కూడా. జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. 1 నిమిషం కూడా మనకి ఎంతో విలువైంది. అక్కడ 3 గంటలంటే 3 గంటల నుంచి ఏసై ఎంతగా 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎంత బాధపడినాడు టైంతో సహా చెప్పారు. 3 గంటల వేళ పగలు పేతురు యోహాను అప్పుడు ఎవరు ఉన్నారు ఆ టైంలో వాళ్ళు పోయి ప్రార్థన చేసుకుంటారు ప్రశాంతంగా, ఏ గొడవలు లేకుండా. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ మందిరానికి రావద్దని నీ మందిరాన్ని, నీ అబ్బదే మందిరాన్ని, నీ తాతదాన్ని మందిరాన్ని పోయి డాక్టరేట్ చేసుకొని దేవుని కనపరిచి మళ్ళీ వచ్చి ఇంటింటా వాక్యం చెప్తూ ఉన్నారు. అది వాళ్ళ ధైర్యం. అందుకే వాళ్ళకి అర్థం కావాలి ఏం చేయాలని నన్ను వాక్యం చెప్పొద్దు అంటే చెప్తారు. వీళ్ళ ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, అసలు ఏం చేయాలో తోచుకుందే అంటున్నారు. ఏం చేసినా ఏం కాదు, దేవుని పిల్లల పక్షంగా దేవుడు ఉన్నాడు. అందుకే ఇక్కడ జాలి నొందలి అంటే ఇంత భయంకరమైన కోపం చేస్తే ఇంకా దేవుడు జాలి కలుగ చేసుకోడు అనేది అక్కడ అర్థం. తర్వాత 3వసారి ఆమె కుమారునికి లో అమ్మి అని పేరు పెడుతుంది. మొదటేమో ఎజ్జేల్, 2వ దాని కుమార్తెకు లోరుహానం, తర్వాత లో అమ్మి అంటే నా జనము కాదు అని. ఎక్కడ నా జనము కాదు అని చెప్పారో అక్కడే వాళ్ళు నా జనం అని చెప్పారు. 10వ వచనంలో ఇప్పుడు పవన్ చదివిన విషయం 2 వచనాల్లో ఎంత అర్థం ఉంది చూడండి. ఈ 1 నుంచి 9 వచనాలు చదివిన వచనాలన్నిటికీ జవాబు ఇది. ఇక్కడ దేవుడు రక్త దోషమును వేసే రక్తము ద్వారా రక్త దోషాన్ని తొలగించాడు. ఆయన రక్తంతో మనం కడిగి శుద్ధి చేశాడు. జాలి నొందని వారిని జాలి నొందేలా చేశారు. జాలి నొందని వారంటే అన్ని జనులంతా కూడా సమరయ స్త్రీ పట్ల ఎవరికైనా జాలి ఉంటుందా? ఉండదు.
కానీ ఏసే జాలి కలిగి యోహాను 5వ అధ్యాయంలో ఆమెతో మాట్లాడాడు. స్వయాన ఏసైనా వెళ్ళాడు. ఎంత ధన్యత! ఆమెకు అదే అర్థం కాకపోలేకపోతుంది. నేనేంటి, నా దగ్గరికి ఏసై రావటం ఏంటి అని పరిశుద్ధుడు. ఆయన వాక్యం శక్తివంతమైంది. అందుకే ఆమె కుండ విడిచిపెట్టింది. మన కుండలు విడిచిపెట్టినా ఇంకా అట్లే ఉన్నాయి. కుండలు అట్లే పెట్టుకుంటే బ్రతుకు బండవారిపోతుంది. పాపము నీకు పాపం అని అనిపించదు. ఏం లేదు, ఇది మామూలుగా అంతా చేస్తావే అనుకుంటా. అది విడిచిపెడితేనే దాని భయంకరమైన జీవితం ఏంటి, అయ్యో నేను ఇంత నీచంగా ఉన్నానని అప్పుడు తెలుస్తుంది. ప్రభు వాక్యం లోపలికి ప్రవేశించినప్పుడు మనం చేసే పాపము ఎంత నీచమైందో, మన తప్పు ఎంత నీచమైందో, మనం ఎంత దేవుడికి విరోధంగా ఉన్నామని అసహించుకుంటాం. మనమే ఆమె అసహించుకొని తనగా సీక్రెట్ గా దేవా నన్ను క్షమించు అని దేవుడి దగ్గరికి పోయి ప్రాణం చేసుకోవాలి, లేదా మందిరం పోయి ప్రాణం చేసుకోవాలి. ఏం చేసిందామే? ప్రజలందరి దగ్గరికి పోయి చెప్పి హల్లెలూయా ప్రకటించింది. దేవుని యొక్క వాక్యము సమరయ స్త్రీ ద్వారా సమరయ ప్రాంతం అంతా ప్రచురించబడింది. దేవుడు ఆమెను వాడుకున్నాడు. దేవుడి ఉద్దేశమే సరే. దేవుడు డైరెక్ట్ కాదు, మనందరినీ వాడుకోవాలని ఆయన ఇష్టపడతాడు. అందుకే ఆదాము అవ్వలతో సహవాసం చేశాడు. అలాగనే మోషే ద్వారా దేవుని యొక్క వాక్యం. తర్వాత యెహోషువ కొనకొనకొనగా ఇలా చేసుకుంటూ ఏసైని, ఇక్కడ ఏసైకి ముంగుతే హోషేయ ఎలాగా అలా అక్కడ యోసేపు ఎలాగా ఆ పాపాన్ని అసహించుకొని విడుదల పొందిస్తాడో అలాగే ఏసై కూడా భయంకరమైన నిందలు భరిస్తాడు అని. చెయ్యరాని నేరమును యోసేపు పై మోపుతారు. ఏసై పైన చెయ్యరాని నేరము ఆయన పైన మోపుతారు. అందుకని యోసేపు, యెహోషువ, తర్వాత యోబు వీళ్ళందరూ యేసు ప్రభుల వారికి ముంగుర్తులుగా ఉన్నారు. సహించారు. దేవుని అవమానపరచలేదు, దేవుని నిందించలేదు. ఇంత భయంకరమైన శిక్షణ ప్రభావం మాకు అనలేదు. ఈ పెద్ద ప్రవక్తలంతా కూడా భయంకరమైన స్థితిలో వాళ్ళు ఒకవైపే కొన్ని రోజులు పండుకున్నారు, మరొక వైపు కొన్ని రోజులు. తర్వాత మనుష్య మలానికి బదులుగా గోమలంతో వంట చేసుకుని తిన్నారు. చెంపదెబ్బలు కొట్టారు, ఇర్మియాని ఓర్చుకున్నారు. ఈ హోషేయ కూడా గుండె నలిగిపోయింది. అంటే మేము చేసుకోవాలా, కానీ దేవుడు చెప్పాడు కదా చేసుకోవాల్సిందే. దేవా నువ్వు శుద్ధి చేసి నాకు ఇవ్వు అన్నాడు. చేసుకున్నాడు. కానీ మనలో ఆమె ఏం చేసింది? దేవుడికి విరోధమైన పాపం విశ్వాస కాంతకురాలు ఉంటుంది. తర్వాత దేవుడు ఆమెను గర్దిస్తాడు. ఇక్కడైతే ఇశ్రాయేలుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విశాలమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారణ మాట జనులు వారితో చెప్పుదు. ఆ స్థలములనే లేదా ఆ వ్యక్తులనే, ఆ పర్సన్నే. రూతు ఈ యొక్క మోయాబుకు వెళ్ళింది, నయోమి వెళ్ళింది. రూతు మోయాబీరాలు హేయమైన వాడు. కానీ అదే హేయమైనటువంటి శపితమైనటువంటి ఆ ప్రాంతంలో నుంచి వచ్చిన రూతును దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించి ఇశ్రాయేలు దేవుని రెక్కల నీడను ఆశ్రయించినందువలన, అంటే బోయజును ఆమెకు సహాయకారిగా ఉంచాడు. ఆమె దేశానికి వచ్చింది. నీ జనమే నా జనం అంది, తగ్గించుకుంది, మార్పు పొందింది. వెంటనే ఆమె రూతును యేసు ప్రభువారికి తల్లిగా ముత్తమగా తయారు. ఎంత గొప్పది! మోయాబు శపితమైంది. మోయాబుకి ఏ ఆశీర్వాదాలు లేవు, కానీ రూతు ద్వారా ఆశీర్వాదాలు వచ్చాయి. మోయాబీలో అంటే లోతు యొక్క కుమార్తెల ద్వారా వచ్చినటువంటి అక్రమ సంతానం. దేవునికి విరోధమైనటువంటి పిల్లలు, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అని రాయబడింది. అలాంటి వాళ్ళ నుంచి దేవుడు రూతులు ఏర్పాటు చేస్తున్నాడు. రాహాబు ఒక వేశ్య, కానీ దేవుని మాటలు విని ఆమె గుండెలో ఉన్న పాపమంతా బయటకు వచ్చేసింది. దేవుని పిల్లల యొక్క మాటలు ఆమె గుండెలో గుణపాలాగా గుచ్చుకున్నాయి. ఆమె గుండెకు ఆపరేషన్ జరిగింది. గుండె ఆపరేషన్ చెడునంతా తీసేసి దేవుని బిడ్డల యొక్క వాక్యం హృదయం అంతా నింపేస్తుంది. హృదయం సరి చేయబడింది. పగిలిన హృదయానికి బదులుగా శ్రేష్టమైన గుండెను దేవుడు అనిపించాడు. అందుకనే ఆమె దేవుని పిల్లల పొత్తు కోరుకుంది. దేవుని పిల్లలకు సహాయం చేయాలనుకుంది. పరిశుద్ధులకు సహాయం చేయండి, నిజమైన విశ్వాసులకు సహాయం చేయండి. నీ ఆర్థికమైనది ఆశీర్వదించబడుతుంది. ఎవరికంటే వాళ్ళకు చెయ్యద్దు, చేసిన బ్లెస్సెడ్ కావాలి. బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళకు చేస్తేనే బ్లెస్సెడ్ అవుతాం. అబ్రహాం దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. అబ్రహాంతో సహవాసం చేసిన వాళ్ళందరూ బ్లెస్సెడ్ అయిపోయినారు. ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, వాళ్ళు గుర్తించారు. పగవారు దేవుడికి
దీవించమంటారు. వాళ్ళని దీవించాడు ఇస్సాకు. క్షమించమన్నారు కాబట్టి. క్షమించమని క్షమాపణ కోరకపోతే అది అలాగే కోపం నిల్చుంటారు. గుర్తుపెట్టుకోండి. క్షమించమన్నాడు కాబట్టి ఆశీర్వాదాలు ఉన్నాయి. యాకోబు దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే లాభాన్ని తెలుసుకున్నాం. అయ్యో నా ఆశీర్వాదాలు పోతాయని పలకపోవడం వచ్చినాం. ఇంతవరకు ఆశ్రయించబడ్డా కదా, ఇంకా చాలు, మేము దేవుని యొక్క నామను బలపరచాలనేసి యాకోబు తేల్చి చెప్పేసుకొని నీతో నాకు నీతో ఉన్నంత వరకు నాకు బ్లెస్సింగ్స్ లేవు. నా బ్లెస్సింగ్స్ అని నువ్వు తీసేసుకున్నావు. నాకు అర్థమైపోయింది నువ్వు దేవునికి విరోధమైన విధానంలో అన్యుడు. నాకు అర్థమైంది. అందుకే నేను ప్రత్యేకించబడిన తర్వాతనే బ్లెస్సింగ్స్ వచ్చాయి. అబీమెలెకు వాళ్ళ నుంచి వేరు చేయబడిన తర్వాత ఇస్సాకు బ్లెస్సింగ్స్ వచ్చాయి. లోతు వేరు చేయబడిన తర్వాతనే అబ్రహాంకు బ్లెస్సింగ్స్ వచ్చాయి. దేవునికి విరోధమైన వాళ్ళతో మనం వేరే ప్రత్యేకంగా ఉండడమే మంచిది. ఇక్కడ ఎవరైతే అలాగో ఉన్నారో వాళ్ళందరి పట్ల దేవుడు జాలి కలుగ చేసుకున్నాడు. ఎంత గొప్ప గొప్ప రాహబ్ పట్ల ఒక వేశ్య జాలి కలుగ చేసుకొని ఆమెను ఇశ్రాయేలు వంశకురాలిగా తయారు చేశారు. తామారు జాలి కలుగ చేసుకున్నారు. వాళ్ళ మామకు జాలి రాలా, ఎవరికి జాలి రాలే ఆమె పట్ల. అయ్యే భర్త చనిపోయినాడు కదా, మీకు న్యాయం చేయకూడదని ధర్మశాస్త్ర ప్రకారం ఏ పెద్దలు అనలేదు. పెద్దలు అన్నకు అన్యాయం చేస్తాడు, సొంత మామ అన్యాయం చేస్తాడు. కానీ దేవుడు అన్యాయం కావాలని దేవుడి పైన హత్తుకొని ఆమె జీవించినాడు. బాగా వాక్యం చదివినటువంటి ఆమె. అందుకనే దేవుడు తామకు న్యాయం చేయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా దేవుడి ఎందుకు భయభక్తి కలగలే, కానీ తామరంతా నీతిమంతులు అవకాశం ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు పాస్టర్స్ కొంతమంది దైవజనులు అని చెప్పుకొని దేవుడికి విరోధమైన పాపం చేస్తే ఒప్పుకోరు, కప్పుకుంటే బతుకులు బొండరాయే. ఎప్పుడు క్షమాపణ దొరకవు. ఇక్కడ కప్పుకునే ఈ పాపలో శిక్ష అక్కడ కూడా ఉంటుంది అనుభవించాలి. ఇక్కడ కప్పుకోకుండా ఒప్పుకుంటే ఇక్కడితోనే శాపము పరిసమాప్తం అవుతుంది. అందుకని జాలి కలుగజేసుకున్నాడు దేవుడు. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. తర్వాత మనము యెషయా 56వ అధ్యాయంలో 3-5 షండులు ఎండిన చెట్టు అనుకోదు. వారు అనుకున్నారు మేము వెలివేయబడిన వాళ్ళం, మేమంతా కూడా నిషేధించబడిన వాళ్ళం, ఈ యొక్క ప్రజలకు మేము దూరంగా ఉండడం మనం ఎవరు అప్రిషియేట్ చేయరు అని వాళ్ళు అనుకున్నారు. అయితే దేవుడు అంటున్నారు యెహోవాను హత్తుకొనే వాళ్ళు. ఎవరైతే హత్తుకుంటారో వాళ్ళు అన్యుడైనా, ఎవరైనా చంద్రుడైనా, వాళ్ళు పనికి వాళ్ళైనా, వాళ్ళు వ్యభిచారైనా, వాళ్ళు దొంగ అయినా తప్పిదాలు ఒప్పుకొని పశ్చాత్తపడి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడు. దైవజనుల వాక్యం విని రిపెంట్ అవ్వాలి. నిశ్చయంగా, నో డౌట్ అటాల్, నిశ్చయంగా యెహోవా తన జనులలో నుండి వెలివేయనని అనుకోవద్దు. వాళ్ళు ప్రజలు వెలివేస్తే నేను వెలివేయలేదు కదా. నా చేత మీరు ఏర్పరచబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు, నాకు ఇష్టమైన జనం, నా సొత్తు, నా స్వకీయ సంపాద్యం. మిమ్మల్ని ఎవరు వెలివేసేది? నమ్మజీవు చేయబడిన వాళ్ళు మీరు నా కోసం. అందుకే అనుకోవద్దు అంటున్నాడు. షండుడు నేను ఎండిన చెట్టు అనుకోవద్దు. నేను నిశ్చయించిన విశ్రాంతి దినములను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన మీ నిబంధన కాదు, మీ పెత్తన కాదు, మీ ఇష్టం కాదు, మీ కోరికలు కాదు, మీ ఆలోచన కాదు, తప్పుడు ఆలోచన. మీరు దేవుడి ఆలోచన ప్రకారం కోరుకుంటే అప్పుడు షండుల గురించి మీరు కొడుకులు కుమార్తెలు అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు. హల్లెలూయా. వాక్యం నాకు ఇంటర్లో దేవుడు నాతో మాట్లాడిన వాక్యం. అప్పుడు నేను ఎప్పుడైతే చెప్పానో కొంతమంది ఈ షండులైనటువంటి వాళ్ళు పరిచయం చేసి వాళ్ళని ప్రేర్ చేయించుకోవడానికి తీసుకొచ్చారు కొన్ని రోగాల నుంచి. కానీ దేవుడు వాళ్ళకి మంచిగా ఇక్కడ గూడూరుకు వచ్చినప్పుడు కన్నయ్య చాలా మందిని ప్రేర్ చేయించారు. తిమ్మయ్య వాళ్ళంతా కూడా బాబు ప్రభుని నమ్ముకొని చనిపోయినారు. ఇంకా కొంతమంది కర్ణాటక వాళ్ళ ఇంటికి ఎదురుగా బట్టలు ఉతికే వాళ్ళని వాళ్ళు ఏదో చేసేవాళ్ళు. సరే, గొర్రెలు కాసేవాళ్ళు కూడా కొంతమంది. కాబట్టి దేవుడు తన బిడ్డలను నమ్ముకుంటారు. ఇప్పుడు చాలా మంది మానేరు. కాబట్టి ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసేవాళ్ళు. స్త్రీ అబల కాదు, స్త్రీ ఒక మహాశక్తి. అందుకనే మనం ఇక్కడ పనికి రాని వాళ్ళమని అనుకోవద్దు. నేను ఎవరన్నా కూడా జనులు వారితో చెప్పుండ్రు, ఆ స్థలంలోనే వీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుండ్రు. యూదా వాళ్ళను ఇశ్రాయేలు వాళ్ళను ఏకంగా కూడుకొని
తమ పైన ఒక్కరి ప్రధానుని నియమించుకొని తామున్న దేశం నుండి బయలుదేరుదు ఆ ఎజ్జయేలు దినము మహాప్రభావం గల దినమని. ఇప్పుడు అది జరుగుతుంది. చాలా మంది అక్కడ నుంచి వెళ్ళి మనమంతా ఒకరిని చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి కొంతమంది ఆల్రెడీ వచ్చేస్తున్నారని న్యూస్ వస్తూ ఉంది. దేవుడి వాక్యం అక్కడ నెరవేర్చబడుతుంది. ఇక యెషయా అంతా కూడా ఇలాగనే ఎన్నో ఆశీర్వాదం. యెషయా 66:13 ఒకరి తల్లి ఆదరించడంలో యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. తర్వాత 64వ అధ్యాయం 1 గంగనం చీల్చుకొని మీరు ఎక్కడ ఏ బాధలో ఉన్నా మీరు నన్ను హత్తుకున్నారు, నా మాట ఉంటే మీకు భయం కదా, నా మాట వినాలని ఎంత త్వరితగతిలో మీరు వస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు నేను వెనువెంటనే సహాయం చేస్తాను. ఎంత తేజగా 62:1 నీతి సూర్యుడు మీ పైన ఉదయించును. తర్వాత 60 రెమ్ము తేజలు యెహోవా మహిమ మీ మీద ఉదయించును. యెషయా 41:10 భయపడకము, నేను నీ చేయి పట్టుకుని ఉన్నాను, దిగులు పడకము, చెయ్యకము, నేను నిన్ను బలపరుస్తాను. నేను బలపరిచేవాడు నేనే. ఆ నేను అనేది ఎవరంటే వాక్యం. వాక్యముతో దైవ జనుల ద్వారా టీవీలో కానీ కలపత్తిగా కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం బలపడతాం ఈ వాక్యము ద్వారా. ఈ వాక్యమే మనకు జీవము జీవాహారం. కాబట్టి వాక్యమైన దేవుని మనం విశ్వసించి వాక్యమైన యేసయ్యలో మనం అంటుకట్టబడి యేసయ్యలో మనం ఎప్పుడైతే నిలుస్తామో అప్పుడు మనకి ఏది ఇష్టమో అది అడుగులే అన్నాడు. యోహాను సువార్త 15:5-7. మీరు నాకు వేడిగా ఉండి ఏమీ చేయండి, వేడిగా మా ఇష్టం సాగు చేసుకుని ఇష్టం ఏం తెచ్చింటారు. ఒక్కరికి రాకపోవడం కూడా తొక్కలు తెస్తే ఉన్నాయి కూడా పోతాయి. దోతులా ఉన్నాయి కూడా పోయింది, ఉన్న ఆస్తంతో పోయింది, ఇంకా అంతే. కాబట్టి దేవునికి మహిమకరంగా సహవాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రతి దినం దేవుని సన్నిధిలో మనం ఉండాలి. యెషయా 37 కూడా 7-9 మీరు చదువుకోండి. చాలా అక్కడ సడలిన వాళ్ళని మనం బలపరిచే వాళ్ళగా ఉండాలి, చొచ్చిన మోకాలు దులపరిచే వాళ్ళగా ఉండాలి, తత్తరి హృదయంతో భయపడద్దు అని చెప్తున్నాము లేదా. దేవుడి వాక్య భావం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చివరి ప్రార్థన బుజ్జగమనాడు ప్రార్థన స్తోత్రం తండ్రి. అయా నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉంటానని సెలవిచ్చిన గొప్ప యేసయ్య మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. స్తోత్రం దేవా. అయా మీరు మహిమ గల దేవుడు, ప్రభావం గల దేవుడు, శక్తివంతుడైన దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. స్తోత్రం తండ్రి. అయా ప్రభా మహిమ గల దేవుడు తండ్రి మీకే స్తోత్రం, మీకే స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం ప్రభా. అయా గత మాసం ఫిబ్రవరి మాసం అంతయు ప్రభా అయా మీ రెక్కల చాటున భద్రపరుచుకుని ప్రభా అయా తండ్రి మార్చి మాసంలో ప్రభా శుక్రవారం దినం తండ్రి మొదటి శుక్రవారం ప్రభా అయా నీ కరుణాపీఠం మినిస్ట్రీస్ లో ప్రభా మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. స్తోత్రం తండ్రి. ఇంతవరకు నా ప్రభా పాటల ద్వారా నిన్ను అయా వాక్యం చదువుల ద్వారా తండ్రి ప్రార్థనల ద్వారా ప్రభా మీరే మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా. అందుని బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి ప్రభా వాక్యం చెప్తుండగా ప్రభా పక్కన కూడా మీ ఆధీనంలో ఉంచుకుంటున్నందుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం నాయన. అయా ప్రతి దినము నా తండ్రి కరుణాపీఠం మినిస్ట్రీస్ లో జరుగుతున్న అయా తండ్రి ప్రార్థన కూడికలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. స్తోత్రం నాయన. ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థన దినములలో ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ఉపవాసం ఉంటున్నాం అంటున్నారే కానీ ప్రభా ఎలాగుంటున్నామో తండ్రి అయా మా మటుకు మేము పరీక్షించుకోవడానికి మీరే కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవునయ్యా ఉపవాసం అనగా తండ్రి ఉపవాసం అనే పదంలో ప్రభా 5 అక్షరాలు ఉంటుండగా నా తండ్రి అక్షరంకు ప్రభా ఉపవాసం ఉపేక్షించుట తండ్రి అయా తండ్రి అయా ప్రభా ఉపేక్షించుకుని ఏది తండ్రి మేము ఉపేక్షించుకుంటున్నాం ఈ లోకంలో ఉంటున్న అయా ప్రభా ఆశలను శరీర క్రియలను ఉపేక్షించుకునే వారిగా ఉండటానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా యేసయ్య మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. పరీక్షించుకునే వారిగా అయా తండ్రి అయా వాక్యాన్ని చదివి తండ్రి అయా ప్రభా వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహవాసంలో ఉంటూ అయా తండ్రి ముందుకు సాగటానికి కూడా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. స్తోత్రం నాయన. అయా ప్రభా